వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లతో ఉరకలెత్తుతున్నాయి. వరంగల్ నగర ప్రజల వరప్రదాయని భద్రకాళి చెరువు నిండు కుండలా మారి జల సవ్వడి చేస్తోంది. దశాబ్దం తరువాత మత్తళ్లు పడుతుండటంతో నగరవాసులు ఆ చెరువు నీటితో సందడి చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 47 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఇక భద్రకాళి చెరువు వద్ద నుంచి మా ప్రతినిధి బాలకుమార్ మరింత సమాచారం అందిస్తారు. వానాలు ముంచెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం హనుమకొండ భద్రకాళి ఆలయం వద్ద ఉన్నాం. భద్రకాళి ఆలయం చెరువు పూర్తి సామర్థ్యంతో నిండిపోయింది. భద్రకాళి చెరువు ద్వారా వరంగల్ మహానగరానికి పూర్తిగా తాగునీరు అందుతుంది. ఇక్కడ నుంచి తాగునీటి సరఫరా కోసం ఈ చెరువు నీటిని వాడుతుంటారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత భద్రకాళి చెరువు మత్తడి పారుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. అంటే వరంగల్ ట్రై సిటీలో కూడా భారీగా కుండపోత వర్షం కురిసింది. 2 రోజులుగా రాత్రిపూట సమయాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ కూడా నిండి మత్తడి పారుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. వరంగల్ మహానగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. చెరువులు కూడా ఉరకలేస్తున్న ప్రవాహంతో నీళ్ళంతా జలసవ్వడి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దాదాపు దశాబ్దం తర్వాత భద్రకాళి చెరువు ఇలా మత్తడి పోస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. భద్రకాళి చెరువు మత్తడి పారుతుండడంతో ఇక్కడ యువకులు చాలా ఆనందాల కేరింతల మధ్య చెరువులో స్నానాలు కూడా చేస్తున్నారు. సందడిగా వాతావరణంగా మారింది భద్రకాళి చెరువు సమీపంలో. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా వర్షాలు కురిశాయి. వరంగల్తో పాటు భూపాలపల్లి, మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, దేవరూపల, పాలకుర్తి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెరువులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రానున్న మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవైతే చెరువు కట్టలు బలహీనంగా ఉన్న చెరువు కట్టలను మరమ్మతులు చేసే పనిలో ఐబీ అధికారులు కూడా నిమగ్నమయ్యారు. మిషన్ కాకతీయలో భాగంగా చేసిన చెరువులు దాదాపుగా సుమారు 50 చెరువులు కూడా 50% పైగా చెరువులు పూర్తిగా జల్లకళ వచ్చాయి. చెరువులన్నీ కూడా నీటి కళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడే వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా నిండుకున్నాయి. రబీకి ఆశలు పూర్తిగా చిగురించాయని చెప్పొచ్చు. ఖరీఫ్ మొత్తం కన్నీళ్లు మిగిల్చింది. అయితే రబీలో భారీ వర్షాలు కురిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలు 2 రోజుల పాటు కురిసిన వర్షాలు వాళ్ళ ఆశలను సజీవంగా ఉంచాయని మనం చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతానికంటే ఎక్కువగా 40% అదనంగా వర్షం కురిసింది. సెప్టెంబర్ నెలాఖరుకు చూస్తే 135 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 200 మిల్లీమీటర్ల వర్షం ఈపాటికే నమోదైంది. మరో 2 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతుండడంతో ఇటు రైతన్నల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. రబీకి అయితే డోకా లేదు. రైతుల్లో ఆనందం మాత్రం వెళ్లి విరుస్తుంది. ఇది వరంగల్ జిల్లాలో ఉన్న వర్షాల తాజా పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.